ఎన్నికలకు ఇంకా 17 నెలల సమయం ఉంది. కానీ తమిళనాడులో ఎన్నికల వాతావరణం నెలకొంది. అన్ని పార్టీలు సంస్థాగతంగా బలోపేతమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. జాతీయ విద్యా విధానాన్ని, హిందీని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదంటూ కేంద్రంతో ముఖ్యమంత్రి డీఎంకే అధినేత స్టాలిన్ తగ్గు పెట్టుకుంటున్నారు. తమిళ సెంటిమెంట్ని రగిల్చేందుకు నేతలంతా ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 15 నెలల ముందే సీఎం డీఎంకే అధినేత స్టాలిన్ శంఖారావం పూరించారు. మళ్లీ ఎన్నికవ్వటం చాలా తేలికన్న అభిప్రాయంతో ఉన్నారాయన. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం 39 సీట్లకు గాను 39 సీట్లు డీఎంకే నేతృత్వంలోని ఇండి కూటమి గెలుచుకుంది. దీంతో స్టాలిన్ కు నమ్మకం పెరిగింది. ఒకేడాది ముందే ఎన్నికలు జరిగినా తాము సిద్ధంగానే ఉన్నామంటున్నారు స్టాలిన్. ఇటు ద్రవిడ రాజ్యంలో జెండా పాతేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కమల్నాథులు చేయని ప్రయత్నం లేదు, రచించని రాజకీయ వ్యూహం లేదు. డీఎంకేను అధికార పీఠంపై నుంచి గద్దె దించేందుకు నయా స్కెచ్ వేస్తోంది. దీనికోసం ప్లాన్ బి కూడా సిద్ధం చేసుకుంది. తమిళనాడు పార్టీల పేర్లలో ద్రవిడ అన్న పదం సెంటిమెంట్ గా ఉంటుంది. ఒకప్పుడు ద్రవిడవాదం బలంగా ఉన్న తమిళనాట రాజకీయ పార్టీలు ఇప్పుడు కూడా తమ అవసరాల కోసం ఆ సెంటిమెంట్ నే కొనసాగిస్తున్నాయి. దశాబ్దాల పాటు కరుణానిధి నేతృత్వంలో నడిచిన డీఎంకే, జయలలిత ఆధ్వర్యంలో జయలలిత మధ్య వార్ నడిచింది. ఇటు డీఎంకే కూటమి, అటు అన్నా డీఎంకే కూటమి హోరాహోరీగా తలపడేవి. స్థానిక ద్రవిడ రాజకీయాలు నడిచే తమిళనాడులో గట్టిగా కొట్టాలనేది బీజేపీ ఆకాంక్ష. 2014లో కన్యాకుమారి లోక్సభ స్థానంలోనే బీజేపీ గెలిచింది. 2019, 24లో కనీసం బోణీ కొట్టలేకపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ తర్వాత సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ తీసుకునే ఐపీఎస్ అధికారి అన్నామలై బీజేపీని లీడ్ చేస్తున్నారు. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 10%, ఏడీఎంకేకు 20% ఓట్లు వచ్చాయి. బీజేపీ 10% ఓట్లు సాధించడం ఇదే ప్రథమం. ద్రవిడ రాజకీయాలు బలంగా ఉన్న చోట ఉత్తర భారత పార్టీగా పేరు పొందిన బీజేపీకి 10% ఓట్లు రావటం సామాన్యమైన విషయం కాదు. తాజాగా నటుడు విజయ్ స్థాపించిన టీవీకేని కలుపుకుని కూటమిగా ముందుకు వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. డీఎంకేకి వ్యతిరేకంగా ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటోంది. పళనిస్వామి, పన్నీరు సెల్వం, శశికళ, హీరో విజయ్ ఇలా అందరినీ ఏకతాటిపైకి తెచ్చి డీఎంకేని ఓడించాలన్నది బీజేపీ ఆలోచన. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలనుకుంటున్నారు ఎంకే స్టాలిన్. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి 159 సీట్లున్నాయి. ఈసారి 200కు పైగా అసెంబ్లీ సీట్లు సాధించాలన్న సంకల్పంతో ముందుకెడుతున్నారు స్టాలిన్. అందుకే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ జిల్లా యూనిట్లను బలోపేతం చేస్తున్నారు స్టాలిన్. జిల్లా యూనిట్లను 2గా విభజించారు స్టాలిన్. నెల రోజుల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తమిళనాడులో అన్ని పార్టీలు ఎన్నికలకు ముందే పొత్తులు పెట్టుకుంటాయి. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు వీసీకేతో కలిసి డీఎంకే పొత్తు చాలా బలంగా ఉంది. అన్నా డీఎంకేనే ప్రధాన శత్రువుగా భావిస్తోంది డీఎంకే. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకేకి సరైన నాయకత్వం లేకపోయినా క్యాడర్ మాత్రం బలంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 62 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది అన్నా డీఎంకే. తామిచ్చిన హామీల్లో 90% నెరవేర్చామంటోంది డీఎంకే. ముందస్తుకు వెళితే మంచి ఫలితాలొస్తాయనేది ఆ పార్టీ నాయకుల వాదన. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అధికార పార్టీపై కొంత అసహనంగా ఉన్నారు. వారిని సంతృప్తి పరిచేందుకు స్టాలిన్ సర్కార్ ప్రయత్నిస్తోంది. అన్నా డీఎంకే జనరల్ సెక్రటరీ, మాజీ సీఎం పళనిస్వామి సైతం విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం డీఎంకేకే వాతావరణం అనుకూలంగా ఉందంటున్నారు విశ్లేషకులు.